ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి ఎందుకు నవ్వుతున్నాడు తెలుసా? ఈ వ్యక్తి ఎవరో మీలో చాలా మందికి తెలిసే ఉంటది. ఈయన ఎందుకు నవ్వుతున్నాడు అంటే, ఇండియాలో ఉన్న 150 కోట్ల మంది జనాన్ని వాళ్ళ ఇద్దరి కొడుకుల ఎదుగుదల కోసం ఎర్రి పప్పలు చేశానని చెప్పి మీ అందరికీ కనపడాలి, తెలియాలని చెప్పి ఇలా నవ్వుతా పోజిచ్చాడు. ఇతని పేరు నితిన్ గడ్కరీ. మన ఇండియాలో హైవేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి ఈయన మినిస్టర్. మన ఇండియాలో ఉండే అన్ని వెహికల్స్ E10 కంప్లైంట్స్, E20 కంప్లైంట్స్ వెహికల్స్ ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే E10 E20 డిఫరెన్స్ ఏంటంటే, పెట్రోల్ లో 10% ఇథనాల్ ఉంటే E10 అని, 20% ఇథనాల్ ఉంటే E20 అని అంటారు. అయితే ఈ ఇథనాల్ అంటే ఏంటంటే, చెరుకు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక లిక్విడ్. గవర్నమెంట్ డేటా ప్రకారం మన ఇండియాకి వచ్చే ఆయిల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకుంటే మన ఇండియాలో 2030 వరకు E20 ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక గొప్ప నాన్న ఇండియాలో 150 కోట్ల మంది అందరికీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు వాళ్ళ ఇద్దరు కొడుకులు బిజినెస్ డెవలప్ చేయించుకోవడం కోసం. ఎందుకు పనికిరాని పనికిమాలిన కొడుకుల చేత 17 కోట్లు పెట్టి అతనే ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీని రిజిస్టర్ చేయించుకున్నాడు వాళ్ళ పేరు మీదే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బలవంతంగా ఇండియా మొత్తం మీద E20 ఫ్యూయల్ వాడాలని చెప్పి, ఇంకా E85 అని చెప్పి, E100 అని చెప్పి, ఇంకా పెట్రోల్ ఉండదు, చెరుకు రసంతోనే మీరు బళ్ళు నడుపుకోవాలా, అలాంటి ఒక స్కీమ్ ని బలవంతంగా జనాల మీదకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా పెట్రోల్ ప్రైజెస్ విషయానికి వస్తే, భూటాన్ కి నేపాల్ కి పెట్రోల్ సప్లై చేసేది మనమే. ఓన్లీ వన్ సోర్స్ మనమే, ఇండియానే, ఎవరు చేయరు. మన దగ్గర నుంచే వాళ్ళకి పెట్రోల్ వెళ్తుంది. అయితే పెట్రోల్ ప్రైజెస్ భూటాన్ లో రీసెంట్ గా ఇరాన్ వార్ జరగక ముందు భూటాన్, నేపాల్ లో పెట్రోల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూడండి. మన ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. సెంట్రల్ లో మినిస్ట్రీని హోల్డ్ చేసుకున్న ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఆ మినిస్ట్రీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు కూడా ఆ మినిస్ట్రీకి సంబంధించి ఎలాంటి బిజినెసెస్ గానీ, కంపెనీస్ గానీ రన్ చేయకూడదు. అయితే ఈ గొప్ప తండ్రి రూల్స్ అన్ని అతిక్రమించి వాళ్ళ కొడుకుల ఎదుగుదల కోసం E20 పెట్రోల్ మీ బళ్ళలో ఖచ్చితంగా వాడాలని చెప్పి మీ మీద ఇంపోజ్ చేసి, మీ బళ్ళు సీజ్ అయినా, మీ ఇంజన్లు పనికి రాకుండా పోయినా, మీ ఫ్యూల్ ఇంజెక్టర్స్ చెడిపోయినా, మీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయించవు. ఎందుకంటే E10 కంప్లైంట్స్ లో E20 పెట్రోల్ పోసి వాడారని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చేతులు ఎత్తేసినా, ఏం జరిగినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ కొడుకులకు మాత్రం వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఈ తండ్రి బలమైన కోరిక ఇండియాలో నెరవేరుతుంది ఇప్పుడు. అయితే 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ తండ్రి చేసిన మ్యాజిక్ వల్ల వాళ్ళ కొడుకులు పెట్టిన కంపెనీ 17 కోట్లతో అది 2800 రెట్లు పెరిగి, 2800 రెట్లు ఆ కంపెనీ షేర్స్ పెరిగి, ఆ కంపెనీ వాల్యూ ఇప్పుడు 500 చిల్లర కోట్లయింది. 500 కోట్లు దాటింది కంపెనీ వాల్యూ. జనాలు ఏం నాకిపోయినా సరే కొడుకులు, కుటుంబం మాత్రం ఎదగాలని ఆలోచించే ఇలాంటి తండ్రికి నిజంగా చేతులెత్తి నమస్కారం స్వామి.